హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను పప్పు చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. సో నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పప్పు. తర్వాత మిర్చి వేసాను, టమాటా వేసాను, కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటే అసలు మంచి టిప్ ఏంటంటే ఇదేనండి. పప్పు చేసేటప్పుడు టేస్ట్ బాగుండాలి అంటే ఫస్ట్ ఫ్రై చేసేసుకోండి పప్పుని. పప్పు, టమాటా, మిర్చి, ఉల్లిపాయలు వేసేసి ఫస్ట్ ఫ్రై చేసేసుకొని దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటే ఆ వచ్చిన కరివేపాకు కూడా వేస్తే చాలా బాగుంటుంది. స్మెల్ కానీ ఉప్పు కానీ టేస్ట్ కానీ అస్సలు మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? నేను ఇప్పుడు చూపిస్తాను, చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రాని వాళ్ళకి చెప్తున్నాను, వచ్చే వాళ్ళకంటే యాజ్ యూజువల్గా మీరు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. సో పప్పు మనం ఎంత కావాలంటే అంత తీసుకుంటాం కదా. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు వేయండి, సూపర్ ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటా ఏమైతే కావాలో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా అది కొంచెం మాడకుండా జస్ట్ నార్మల్గా ఫ్రై చేసేసుకొని అందులో ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసేస్తే పప్పు టేస్ట్ ఉంటుందండి. అది విజిల్ కుక్కర్ వచ్చినప్పుడు అది వస్తుంది కదా, ఆవిరి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇందులో ఇంగ్రీడియంట్స్ వేస్తూ కూడా నేను వీడియో తీయచ్చు, బట్ నాకు అట్లా వేస్తూ వీడియో తీయడానికి అవ్వట్లేదు. సో నేను అందుకనే వీడియో తీసేటప్పుడు అట్లా వేసేటప్పుడు మీకు చూపించట్లేదు వీడియో. సో ఇట్లా ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని సో కుక్కర్ పెట్టేస్తే పప్పు పెట్టేసి ఆ కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు ఉంటుందండి స్మెల్, పప్పు నిజంగా అప్పుడే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా ఫ్రై చేసుకొని దాని తర్వాత వాటర్ వేసి వేయండి. కొంతమంది ఏంటంటే ఫస్ట్ పప్పు వేసేసి అందులో ఉప్పు, కారం అన్నీ వేసేసుకుంటారు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసేసి దాని తర్వాత పెట్టేస్తారు అంతే. ఆయిల్ అవి వేయరు, ఫ్రై చేయరు. కానీ ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చేసి దాని తర్వాత మీరు వాటర్ అది వేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దాని తర్వాత మనం ఇంకోటి ఏంటంటే విజిల్స్ అయిపోయాయి కదా వెంటనే తీసేద్దామంటే తీయద్దండి. ఎప్పుడు కూడా కుక్కర్ని అట్లా తీసారంటే మొహం మీదకి వచ్చేస్తుంది. సో ఇది కూడా చెప్తున్నానా అని మాత్రం అనుకోవద్దు. నార్మల్గా నేను ఎవరైనా అంటే ఇంకా ఇప్పుడే నేర్చుకోవాలి వంట అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఈ వీడియోని. సో అదనమాట, వెంటనే తీసేయద్దు, కొద్దిసేపు ఆగండి, పర్లేదు, టైం ఏమీ అయిపోదు. మీకు ఒకవేళ తొందరగా కావాలి అంటే తొందరగా చేసుకోవాలి, హడావిడిగా ఉంటారు కదా, అంత టైం లేదు అనుకుంటే పైన విజల్ పైది ఓపెన్ చేసేసి మూత తీసేస్తే వచ్చేస్తుంది. జస్ట్ ఇట్లా ఉంది కదా, దీన్ని అలా తీసేస్తే వచ్చేస్తుంది, ఆవి మొత్తం బయటకు పోతుంది. సో అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో మొత్తానికి మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి, ఇట్లా ఉంది. సో ఇది పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో తీసుకోవచ్చు, లేదు మా దగ్గర లేదు అనుకుంటే జస్ట్ గరిటెతోనే ఇలా నొక్క పెట్టేసుకుంటే అయిపోతుంది. సో నేను అది చూపించట్లేదు మీకు వీడియో, నేను ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో తీయడం అంటే కష్టం కదా, సో అందుకని సో అట్లా చేసేసుకోండి. సో ఇట్లా అండి. సో కొంచెం నొక్క పెట్టేసుకున్నాను పప్పు అయితే. సో నేను ఇందులోకి అయితే పులుపు వేస్తున్నాను. పులుపు వేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక పులుపుని తీసేసుకోండి, చింతపండు పక్కన తీసేసండి. దీనికే మనం పోపు పెట్టేసుకోవచ్చు. అంటే మనం వేసేటప్పుడు పప్పు కొంచెం వాటర్ కనుక కొద్దిగానే ఎక్కువ, మరీ ఎక్కువ కాదు, చిన్న గ్లాసు కొంచెం ఎక్స్ట్రానే ఎప్పుడు వేసుకుంటే కనుక మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మరీ తక్కువ వేసామనుకోండి ఎక్కడ మాడిపోతుందో అన్న భయం, విజిల్కి భయపడాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా 4 విజిల్స్కి కొంచెం వాటర్ ఇందాక నేను చూపించాను కదా, ఆ వాటర్లో అట్లా వేసేసుకుంటే మన పప్పుని బట్టి కూడా పప్పు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే బెస్ట్. సో అట్లా అయితే మనకి ఇలా ఉంటుంది. మొత్తానికి చింతపండు వేసేస్తే మనకి ఇట్లా ఉంది. సో కొంచెం అయితే మరగబెడితే కొంచెం దగ్గరికి వస్తుంది, కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. సో అట్లా
సో దీని మీద మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మరుగుపెట్టేసుకుందాం. ఓకేనా. సో ఇదిగోండి, కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. చూసారా ఎంత బాగా మరుగుతుందో. సో అట్లా పైకి తేలిపోతుంది కదా కారం, పసుపు అట్లా ఉండాలి. సో నేను ఈలోపు పోపుకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది అవ్వగానే కొంచెం తిరగబడితే పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మొత్తం పైకి వచ్చింది అంటే సో అలా రావాలి. అలా వస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సో చూడండి ఎంత బాగుందో. ఇట్లా అన్నమాట, ఈ కన్సిస్టెన్సీలో మనం తీసేస్తే సరిపోతుంది. ఒకటేనండి, పులుపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతే హై ఫ్లేమ్లో పెట్టేసండి. లేదంటే మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 7 మినిట్స్ అలా అంతే. ఎంత కావాలో అంత ఆయిల్ పోసేసుకోవడమే. సో ఇలా కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాం. వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఏంటంటే ముందు అవి వేగిపోతాయి కదా, ఇవి తొందరగా వేగవు కాబట్టి. అదే పాటు అంటే ఇంకొంటే మనం ఇప్పుడు ఇంకొకటండి, వెల్లుల్లిపాయలు వేపేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ మాత్రం పెట్టవద్దు. అదైతే మనం మీదకి వచ్చేస్తాయి ఖచ్చితంగా, అవి బబుల్స్ లాగా అయిపోతాయి. అంటే కొంతమంది ఏంటంటే అదే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా ముక్కలు వేసుకుంటారు. అది బెస్ట్ అని అడిగితే ఇట్లా నేను వేసేసాను ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇట్లా అయితే ఇప్పుడు మీరు వేయొద్దు. ఇట్లా వేసారనుకోండి, హై ఫ్లేమ్ పెట్టడం, మీడియంలో మనం ఫ్రై చేసుకుంటే పర్లేదు, కానీ హై పెట్టామనుకోండి మన మొహం మీదకి వచ్చేస్తుంది ఆయిల్. చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా. సో అది ఆల్మోస్ట్ అయిపోయింది, మరి మాడబెట్టేదండి. ఇందులో మనం కరివేపాకు వేసేసాను. నేను ఇంత పెద్ద దాంట్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులోనే ఉంచేద్దామని, మళ్ళీ నేను కుక్కర్లో నేను అన్నం పెట్టుకోవాలి. సో అందుకని చెప్పేసి కొంచెం ఇంగు వేసేసుకున్నాను. అందుకని పెద్ద దాంట్లో పెట్టాను. లేదంటే మీ దగ్గర చిన్నది ఉంటే ఆ చిన్న దాంట్లోనే పోపు వేసేసుకొని మళ్ళీ అందులో కుక్కర్ ఒకవేళ మీకు యూజ్ లేదు అనుకుంటే ఇందులోనే వదిలేసుకోవచ్చు. మొత్తానికి తీసేసి సౌండ్ వస్తుంది చూడండి, అలా వస్తే మనకు మంచిగా పోపు కుదిరినట్టు అన్నమాట. ఓకే, అంతే. ఇందులో ఇంకా సాంబార్ పౌడర్లు అలాంటివి ఏమీ వేయక్కర్లేదు, ఇట్లానే చేసుకోవచ్చు. సాంబార్ టైంలో సాంబార్ పొడి వేయాలి. పప్పు కూడా కొంతమంది సాంబార్ పొడి వేసేస్తారు. సో అట్లా చేయొద్దు. సాంబార్ చేసుకునేటప్పుడు మాత్రం పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. పప్పు చేసేటప్పుడు మాత్రం సాంబార్ పొడి అవసరమే లేదు అసలు నన్ను అడిగితే. మొత్తానికి మన పప్పు అయితే ఇట్లా కుదిరిందండి. ఈ స్మెల్కి పక్కింటి వాళ్ళు కూడా వచ్చి ఇంకా అదే చేశారని అడుగుతున్నారు. అంత స్మెల్ వస్తుంది, చాలా అదిరిపోతుంది. ముందు ఫ్రై చేసుకోండి. ఓకేనా. ఎనీవేస్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ. ప్లీజ్ లైక్,